మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకి ఇచ్చిన వాక్యము లేవియ కాండము 25వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చదువుకుందాం. మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితముగా నివసించెదరు. ఆ భూమి ఫలించును. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. మనము సురక్షితముగా జీవించాలి అంటే, మన బ్రతుకులు క్షేమముగా ఆనందముగా గడపాలి అంటే దేవుని యొక్క కృప మనకి తోడుగా ఉండాలని ఈ వాక్యం తెలియజేస్తుంది. మనము క్షేమంగా ఉండాలని ఆశపడుతూ ఉంటాము, సుఖంగా జీవించాలని ఆశపడుతూ ఉంటాము. మనము ఏ చిక్కుల్లో చిక్కుపడకుండా మన జీవితాలను సుఖమయంగా సాగిపోవాలని ఆశపడుతుంటాము. కానీ అనేక మార్లు శోధనలు కలుగుతూనే ఉంటాయి, చిక్కులు వస్తూనే ఉంటాయి, అనేక మార్లు ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. కానీ వాటినన్నిటి నుండి మనము తప్పింపబడాలి అంటే మన దేవుడు ఆయన తోడుగా ఉండినప్పుడు, ఆయన మనకి కాపుదలగా ఉండినప్పుడు మనము సురక్షితంగా జీవిస్తాము అని వాక్యం తెలియజేస్తుంది. నా కట్టడలను నా విధులను అనుసరించినప్పుడు మీరు క్షేమంగా జీవించెదరు అని వాక్యం తెలియజేస్తుంది. ఆయన కట్టడలు ఆయన విధులు అంటే ఆయనను ప్రేమించడమే అన్నమాట. ఆయనను ప్రేమించినప్పుడు ఆయన ఆజ్ఞలను గైకుంటాము. ఆయన కట్టడలు ఆయన విధులు అవే. ఆయన ఆజ్ఞలను ఎప్పుడు గైకుంటామంటే ఆయనను బహుగా ప్రేమించినప్పుడు. మనం ఆయన్ని ప్రేమించినప్పుడు ఆయన మనల్ని ఇంకా అధికంగా ప్రేమిస్తారు. అప్పుడు మనకి క్షేమముగా ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆహార పానీయాలు సమృద్ధిగా లభిస్తాయి, సురక్షితంగా జీవించగలుగుతాము అని వాక్యం తెలియజేస్తుంది. మీరు ఒకరినొకరు బాధింపకుండా దేవునికి భయపడవలెను అని కూడా తెలియజేయబడుతుంది. అంటే మనము మన తోటి వారి ఎడల ప్రేమ కలిగి ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు ప్రేమమయుడు, మన ఎడల ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు. మనము కూడా ఇతరులను బాధించకుండా ప్రేమ కలిగి జీవించాలని వాక్యం ద్వారా దేవుడు మనకు నేర్పుతున్నాడు. కనుక మనము ఒకరికొకరు ప్రేమించుకున్నాము, ఒకరికొకరు ఆదరించుకున్నాము, ఒకరికొకరము సంతోషంగా జీవిద్దాము. అప్పుడు దేవుడు మనల్ని సంతోషిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన కృప మనకి ఎల్లవెల్లా తోడుగా ఉంటుంది. దేవుని ఆజ్ఞలను కట్టడలను గైకొనాలని దేవుడు మన ఎడలు ఎంతో కోరుకుంటున్నాడు. కనుక ఆయన ఉపదేశం మనం వినినప్పుడు మనకి క్షేమం కలుగుతుంది. ఆయన ఉపదేశం మనం వినినప్పుడు మనకి సంతోషం కలుగుతుంది. శత్రుభయం లేకుండా జీవిస్తాము. కృపాక్షేమములతో దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. కనుకనే మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాము, ఆయనను ప్రేమిద్దాము, ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరిద్దాము. ఆయన మన యందు సంతోషించి మనల్ని క్షేమంగా కాపాడుతూ ఉంటాడు. ఈ వేసవ కాలంలో కూడా దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు, తన ప్రేమను అనుగ్రహిస్తాడు. ఏ ఎండదెబ్బ తగలకుండా మనల్ని క్షేమంగా కాపాడతాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు ప్రభువా. వినిచిన బిడ్డలకు కూడా ప్రభువా ఒకరినొకరు ప్రేమించుకుంటూ మీ కాపుదలలో భద్రతలో సంతోషంతో జీవించే కృప ప్రతి వారికి దయచేసి మీరు మహిమ పొందండి. వారి బిడ్డలను ఆశీర్వదించండి, వారి బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.